ఒక్క విషయం ఉండండి, అవనగడ్డ నుంచి అండి ఎవరో బాపనయ్య గారట, ఆయన ఏదో మీకు కాల్ చేస్తున్నారు, ఆయన ఏం మాట్లాడతారో చూద్దాం. బాపనయ్య గారు నమస్తే సార్, నా పేరు బాపనయ్య అండి, అవనగడ్డ బుద్ధప్రసాద్ గారు నియోజకవర్గం. నమస్కారం అండి, మాట్లాడండి. దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన పాపం చాలా బాధల్లో ఉన్నారు. మాధురి గారు ఏమో ఇన్ హౌస్ లో ఉన్నారు. నమస్కారం సార్, చిక్కిపోయారో చూడండి. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి, బాగున్నారా? ఆరోగ్యం బాగుందా మీకు? నాకు కొంచెం 60 సంవత్సరాలు అయ్యా, ఆరోగ్యం అయితే ఇబ్బందే గానీ 60 ఏం సమస్య కాదు సార్, నాకు 60 కదా, డైనమిక్ గా ఉన్నారు. నాకు 60 సార్, వెరీ స్ట్రాంగ్. సమస్య ఏమి లేదా, ఈ బిగ్ బాస్ గురించి నాకేం తెలవదయ్యా. కాకపోతే ప్రజారాజ్యం కానించి శ్రీనివాస్ గారు అంటే నాకు బాగా ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను కూడా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం అయ్యా. అయితే వాళ్ళ ఓటీలో నేను వైఎస్ఆర్గా వేసా. ఓహో. కాకపోతే ప్రతి దీంట్లో కొత్త శ్రీనివాస్ గారు సార్, నాకు శ్రీనివాసరావు గారు అంటే నాకు బాగా ప్రేమ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ధన్యవాదాలు మీకు. నేను ఏదో రాజకీయాలంటే నేను పెద్ద ఇది కాదు కానీ, ఈ రాజకీయాల గురించి నాకేం తెలవదు కానీ శ్రీనివాసరావు గారు ప్రతి డిబేట్ లో కూడా నేను చూస్తా. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారిని కాదండి, బాపనయ్య గారు ఒకసారి వినండి. శ్రీనివాస్ గారిని, మాధురి గారిని విపరీతంగా చాలా మంది కామెంట్లు చేస్తున్నారు, మీరేమంటారు? అది వాళ్ళ వ్యక్తిగతం అయ్యా, మనం ఎవడో వాళ్ళ కామెంట్ చేస్తే అర్హత ఎవరికా లేదు మనకు. వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో మనకెందుకంత? అవును, అంతే కదా. అది మట్టికి తప్పు. శ్రీనివాసరావు గారు అంటే నాకు ఇష్టం. ఆ కామెంట్ చేసే వాళ్ళు వాళ్ళే కొన్నాళ్ళు తెలుసుకుంటారు, నమ్మే తప్పు వాళ్ళు ఏదో ఇది ఉంటారనే. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు గారు, థ్యాంక్ యూ ధన్యవాదాలు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి బాపనయ్య గారు, థ్యాంక్ యూ. ఏం శ్రీనివాస్ గారు, మీ ఏజ్ వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా ఇష్టపడతారు, మీ ఏజ్ వాళ్ళు ఇష్టపడతారా? ఆయన ఏజ్ నాకే తెలుసు. 60 ముసలితనం కాదండి, 80 ముసలితనం, 80 సంవత్సరాలు ముసలితనం. మాకప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పారు, ఈ మన ఛానల్లోనే చెప్పారు అనుకుంటాను. ఏజ్ అన్నది ఇప్పుడు ఓల్డ్ యంగ్ అంటారు, కాబట్టి ఇక స్టార్ట్ అవుద్ది. అసలు కాదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాదండి. ఓకే, ట్రోలర్స్ అన్నారు, ట్రోలర్స్ ఎంతమంది ఉంటారు? 10,000 మంది అనుకోండి, వాళ్ళు నమస్కారాలు పెట్టారు, వాళ్ళకి ధన్యవాదాలు పెట్టారు. సీనియర్ రాజకీయ నాయకులు కూడా సమాజంలో చాలా ఉద్యమాల్లోని ఆందోళనలో చేసిన వ్యక్తులు కూడా, అంటే నేను డైరెక్ట్ పేరే చెప్తున్నాను, అందులో మొహమాటం. సిపిఐ నారాయణ గారు దాన్ని ఏదో ఒక కొంపలాగా, అంటే మనం మాట్లాడకూడని అబ్యూజ్ లాంగ్వేజ్ తోటి ఆయన మాట్లాడడాన్ని మిమ్మల్ని టార్గెట్ చేస్తా. మళ్ళీ సిపిఐ నారాయణ గారి గురించి మళ్ళీ మీరు అడిగారు కాబట్టి అడిగారు కదా, ఆయన అన్నది నేను చెప్తున్నాను. అదే సిపిఐ నారాయణ అంత నిజాయితీ పరుడు.